నమస్తే అండి. నమస్తే. టెర్రరిస్టులు, లేతే మావోయిస్టులు ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాంతం వరకే పరిమితంగా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఆంధ్ర కాస్త పీస్‌ఫుల్‌గా ఉండే సిటీస్ అవన్నీ గూడా. ఇప్పుడు కాకినాడ ఉందనుకోండి, పెన్షనర్స్ పారడైజ్ అంటారు. ఆ రోడ్లు గూడా అలానే ఉంటాయి. అప్పట్లో ఎవరో బ్రిటిషోళ్ళు ఏయించిన రోడ్లు ఇప్పటికి కనబడుతూ ఉంటాయి మనం అటెళ్ళినప్పుడు. విజయవాడ ఉందనుకోండి, ఆ గొడవలు అవంతా ఎప్పుడో పోయింది. ప్రశాంతమైన వాతావరణం. బట్ ఈరోజు మనం జూసాం ఉగ్రవాదులతో లింకులు విజయవాడలో బయటపడ్డాయి. తరలిస్తున్నారు ఆమెని. ఆ ఊరు నుంచి ఈ ఊరు, ఈ ఊరు నుంచి ఆ ఊరు అన్నట్టు. కాస్త భయం కొలిపే సంఘటనలే. ప్రశాంతంగా ఉండే ప్రాంతాలలో, రాష్ట్రాలలో కూడా ఉగ్రవాదుల లింకులున్నాయా అని. ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఉగ్రవాదం మానవాళికి ఎంత వినాశనకరమో మనం ఎప్పటినుంచో చూస్తున్నాము. ఇప్పుడు మరీ చూస్తున్నాం. ఈ ఉగ్రవాదం అంటే టెర్రరిస్టులు యాక్టివిటీ ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా ఎవ్వరు చేసినా అది సమర్థించే విషయం కాదు. మనం రీసెంట్ టైమ్స్‌లో మనం ఎక్కువగా చూసింది ఇజ్రాయెలు, పాలస్తీనా గొడవల్లో టెర్రరిస్టు యాక్టివిటీస్ వల్ల అక్కడ గాజా ప్రాంతంలో ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం. చెలరేగిందో చూసాం. చూసాం. హ్మ్. అలాగే పాకిస్తాన్‌లో, పాకిస్తాన్‌లో ఒక టెర్రరిస్టు గుంపు బస్ దహనం, బస్ పేలుళ్ళు, మార్కెట్‌లో పేలుళ్ళు, అక్కడ పేలుళ్ళు, ఇక్కడ పేలుళ్ళు అనే వార్త గనక మనం చూడకపోతే, ఆ రోజేంటో పేపర్‌లో అసంతృప్తిగా ఉంటది. అంటే అంతలా టెర్రరిజం ఎక్కువైపోయింది. ఏం సాధించారు టెర్రరిజం చేసి? అనే ఒక పెద్ద ప్రశ్న. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు వెనక్కెళ్ళిపోతారు. 10 ఏళ్ళేంటి పాకిస్తాన్ 100 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కెళ్ళినట్టు వెనక్కి. లెక్క. అవును. మరి ఇవాళ కాశ్మీర్ ప్రాంతం గురించి ఆలోచించుకున్నా హ్మ్. అంతే. ఇకపోతే టెర్రరిజం అనేది ఎక్కడున్నా కానీ దాన్ని తుదముట్టించాల్సిందే. లింకులు ఎక్కడ బయటపడినా సరే, ఆడికి పార్టీలతో సంబంధం ఉన్నా, వ్యక్తులతో సంబంధం ఉన్నా, వ్యవస్థలతో సంబంధం ఉన్నా వాటిని కూకటి వేళ్ళతో పెకిలించాల్సిందే. ఇప్పుడు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఒక ఉగ్రవాద వాసనొచ్చింది అంటే దానికి హైదరాబాద్‌కి, పాత బస్తీకి లింకు ఉంటది. సాధారణంగా మనం అనే చార్మినార్ ఆ ఏరియాలో మనం ఇవి చూస్తూనే ఉంటాం. కొన్ని కొన్ని సమయాల్లో ఆ టైమింగ్స్‌లో పాత బస్తీ వెళ్ళకపోవడమే మంచిది అని కూడా మంచిది అనుకుంటాం. అని అనుకుంటారు. అయితే ఈ ఈ వచ్చే వాసనలన్నీ కూడా వాస్తవం కాదు అని కూడా చాలా సార్లు నిరూపితమైనయి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఉగ్రవాదులున్నారు. ఎక్కడ ఏం జరిగినా సరే హైదరాబాదు పాత బస్తీలో గాలింపు చర్యలు చేపట్టటము, కార్బన్ సెర్చ్‌లు చేయటము, పట్టుకోవటము. సరే ఇక మనం ఇంత చేశాం గాబట్టి, ఒక్కొక్కసారి అమాయకుల్ని కూడా పట్టుకుని వాళ్ళకి శిక్షలు వేసిన సందర్భాలు కూడా చూసాం. అందుకే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు ఒకసారి దీనిపైన చాలా తీవ్రంగా స్పందించారాయన. ఏంటి అంటే, మీరు ఇక్కడే ఉన్నయి మూలాలు అనే ఉద్దేశంతోటి ఒక్కొక్కసారి అమాయకులను గూడా మీరు బలి జేస్తున్నారు అని. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సొస్తుందంటే, కొంతమంది చేసే దానివల్ల ఆ ప్రాంతము కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఒక బ్లాక్ స్పాట్ ఏరియాలాగా అంటే అమ్మో! అంటే పాత బస్తీ అనుకోగానే అమ్మో! అనుకునేలాగా అవును. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని అటు సందర్భాల్లో వెళ్ళడానికి ఇష్టపడం. అసలు మనము భయమేస్తది. వెన్నులోంచి వణుకొచ్చేస్తది. జలతరిస్తది. అసలు ఎందుకు వీళ్ళింత ఉగ్రవాదం వైపు వీళ్ళెందుకు మొగ్గు చూపారు? ఎందుకు ఆకర్షితులయ్యారు? వాళ్ళ జీవితాలను ఎందుకు వాళ్ళు ఫణంగా పెట్టుకుంటున్నారు? మానవ బాంబులుగా ఎందుకు తయారవుతున్నారు అని చాలామంది తలలు బద్దలు కొట్టుకుంటారు. దానికి ఒకటే మతం వేసే ఉచ్చు కంటే కూడా పేదరికమే పెద్ద ఉచ్చని నేననుకుంటా. ఒక్కొక్కసారి పేదరికం, మతము 2 కలగలిసిపోతాయి. ఇలా ఈ మధ్య కాలంలో ఒక 2, 3 సందర్భాల్లో పాత బస్తీలో పైగా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, కొంతమంది డాక్టర్సు ని పట్టుకున్నారు. వాళ్ళకి బాగానే సాక్ష్యాధారాలు కూడా దొరికినాయి. కాదనలేని సాక్ష్యాలు, రుజువులు కూడా దొరికినాయి. దొరికి దొరికితే ఇది నిజంగా ఒక రకంగా హైదరాబాద్‌కి ఒక కళంకం లాంటిది.
అందుకే ఎవరైనా సరే దయచేసి ఈ ఎవరైతే మిమ్మల్ని మతం పేరుతో మిమ్మల్ని ఆ ఉచ్చులోకి లాగుతారో, ఆ విషయంలో ఆ ఉచ్చులో పడకూడదు అని చెప్పి హ్మ్, అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సైదా బేగం అనే ఒక ఆవిడ యువకుల్ని ఉగ్రవాదం పేరుతోటి వాళ్ళని రెచ్చగొట్టి ఉగ్రవాద కార్యకలాపాల్లోకి వాళ్ళని ఆకర్షిస్తోంది. వాళ్ళ ద్వారా ఉగ్రవాదుల్ని తయారు చేసి అవసరమైన ప్రదేశాలకు వాళ్ళని తరలిస్తుంది అని ఒక ఆమెని నిన్న మొన్నట్లో హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. సాధారణంగా వీటిని మనం దేశభక్తి అలా పరిగణిస్తారు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న ఒ ఒక ఒ ఒక ఒక తెగకి సంబంధించిన వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చుతున్నారనుకోండి. ఎంతవరకు వాళ్ళని మతం పేరిట మార్చగలరు? మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు. పేదరికాన్ని చూపిస్తారు. నీకిన్ని డబ్బులిస్తాం. నీ కుటుంబం ఇంత సెటిల్ అవుతది. దానికి యువత ప్రలోభపడతారేమో గానీ, మతం చూసి ప్రలోభపడతారు అని అనిపించదు. అంటే, చాలా తక్కువుంటదది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈక్వేషన్‌కి అక్కడక్కడ కొంచెం పరిధులు, పరిమితులు ఉన్నట్టే హ్మ్. డాక్టర్‌లెందుకు? డాక్టర్‌లెందుకు ఆకర్షితులయ్యారు? మొన్న ఈ మధ్య డాక్టర్స్ దొరికారు కదా! అవును. అంటే ఇది అంటే మతం గూడా ఎంతో కొంత ఇన్‌ఫ్లూయెన్స్ కానీ అదే చేస్తుంది. అక్కడున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి అలానే పెరుగుతారు. అలానే పెరుగుతారు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు అది బర్స్ట్ ఒక అయిపోతారు. విస్ఫోటనం వచ్చేస్తది వాళ్ళకి. హ్మ్. వచ్చేసేసి తమ మతం ప్రమాదంలో ఉందని, తమ మతాన్ని రక్షించుకోవాలి అని, ఆ రక్షించుకోవాలి అంటే టెర్రరిజమే దానికి సరైన మార్గమని మార్గం అని అనుకుంటారు. ఇది 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 చాలా పొరపాటు. ఇబ్బందికరం. ఇబ్బందికరం. ఇప్పుడు చూడండి, ఎంత అవునన్నా, కాదన్నా కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు నేను మాట్లాడేది. మతం టార్గెట్‌గా, మతం పేరుతోటి కొంతమందిని టార్గెట్ చేస్తున్న మాట వాస్తవం. మైనారిటీల గొంతు నొక్కే ప్రాసెస్ అయితే జరుగుతుంది. అసలు మీరిక్కడెందుకున్నారు? మీరు పాకిస్తాన్ ఎళ్ళిపోండి. కొంతమంది విఘ్నత లేకుండా మాట్లాడే మాటలు ఇవి అనవసరమైన ఆలోచనలు రేకెత్తిచ్చేలాగా అవుతున్నాయి. మీరు పాకిస్తాన్ పోండి అంటే ఈ ఈ ఈ ఈ దేశంలో పుట్టినవాడు, ఈ దేశంలో పెరిగినవాడు పాకిస్తాన్ ఎందుకెళ్ళాలండి? పాకిస్తాన్ ఎళ్ళాల్సిన అవసరం ఏంటి? మీకిక్కడ చోటు లేదు అని వీళ్ళు అన్యాపదేశంగా చెప్తున్నారు. వీళ్ళేమనుకుంటున్నారు, మాకు చోటు లేదు అంటున్నారు గదా! సరే ఎళ్ళిపోతాము. ఎళ్ళేలోపు ఏదో ఒకటి జేసి ఎళ్తాము. అవును. ఏదో గందరగోళం జేసి ఎళ్తాము. ఇప్పుడు ఒక్కోసారి క్యూలో నుంచుంటారండి. మన దాకా క్యూ రాదు అని అర్థమైందనుకోండి. ఒక అసహనం వచ్చేసేసి ఇంకా కొంత స్టాక్ ఉంటే గూడా ఏదో ఒక గలాటా సృష్టించేసేసి, గొడవ సృష్టించేసేసి ఆడ షట్టరేసిన దాకా వీళ్ళు హ్మ్. చేస్తారు. అంటే నేను చెప్పింది చాలా చిన్న ఎగ్జాంపుల్ కావచ్చు గానీ, దీని వెనక చాలా పెద్ద అర్థం ఉంది. కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు మతం పేరుతోటి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక 2, 3 డైలాగులు మనం చూస్తూ ఉన్నాం. ఆ! అఫ్‌కోర్స్ అది సినిమాటిక్ లిబర్టీ అనుకోండి. హ్మ్. మొన్నొచ్చిన ఒక సినిమాలో డైలాగు. ఆ! "నువ్వు పాత బస్తీ చార్మినార్ ఎళ్తున్నావు అంటే బొట్టు తీసేసి బొట్టు తీసేసి. వెళ్ళొచ్చుగాని." అసలు ఎన్ని సార్లు చార్మినార్ ఎళ్ళలేదండి? అదే. ఎవ్వరన్నా అసలు బొట్టెందుకు పెట్టుకున్నావు అని అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు యాహ్! లేరండి. అదే అంటున్నా. ఇప్పుడు గాజులు కొనుక్కోవడానికి ప్రతి హిందువు ఎక్కడికెళ్తారు? ఎక్కడికెళ్తున్నారు? లాడ్ చార్మినారే బజార్‌కే వెళ్తారు. ఎళ్తున్నారు. అక్కడికే ఎళ్తున్నారు. మట్టి గాజులు మనకి కావాలి అని అహా! అనుకుంటే, వాళ్ళేమన్నా మీరు బొట్టు పెట్టుకున్నారు, మీకు గాజులమ్మమని ఎవరన్నా అన్నారండి అలానే ఇంతవరకు? మన ఇంటి ముందు నుంచి ఎవరైనా టోపీ పెట్టుకొనెళ్తే నువ్వు తీసేయాలని కూడా మనం అనం. మనం అనము. లేనిపోని ఇవన్నీ కావాలని సృష్టించటానికి అంటే వీళ్ళకి విడగొట్టాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ విడగొట్టాలి అన్న ఉద్దేశంతోటి వీళ్ళు ఒక రోడ్ మ్యాప్ యేసుకుంటున్నారు. ఈ రోడ్ మ్యాప్ యేసుకున్నందువల్ల కొంతమంది విఘ్నత ఉన్నవాళ్ళు కూడా అరే! మన మీద ఇంత దాడి జరుగుతుందా? జరుగుతుంది కాబట్టి మనం అందరం ఏకం గావాలి. మనం అందరం ఏకమయ్యి వీళ్ళ అంతు జూడాలి అనేలాగా వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. మరలా అనుకుంటే చాలా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలలోకి ఈ ఉగ్రమూకలు వచ్చి ఎలా చేరుతున్నాయి? అదొక సేఫ్టీ జోనర్‌గా ఎందుకు అంటే సెలెక్ట్ చేసుకుంటున్నారు? అక్కడికెందుకెళ్తారంటే వాళ్ళు అక్కడ ఈ తనిఖీలుండవు. హ్మ్. ఇప్పుడు విజయవాడ లాంటి ప్లేస్‌లో తనిఖీలుండవు. అందుకని వీళ్ళు తెలివిగా హైదరాబాద్ మీద ఎంతో కొంత కాన్సంట్రేషన్ ఉంది. తనిఖీలు జరుగుతున్నాయి. మనం పట్టుబడతామేమో అనుకున్నప్పుడు
సేఫ్ ప్లేస్‌కి సేఫ్ వెళ్ళిపోతారు. ప్లేసెస్‌కి అంటే ఒక రకమైన షెల్టర్స్ అనమాట అక్కడికి. ఇప్పుడు రేపటి నుంచి అక్కడ గూడా తనిఖీలెక్కువవుతాయి. అక్కడ గూడా తనిఖీలెక్కువ. తనిఖీలెక్కువవుతాయి. తనిఖీలెక్కువైనప్పుడు ఏమవుతది? ఇంకో ప్లేస్ చూసుకుంటారు. అందుకని ఏది ఏమైనా మనము టెర్రరిజానికి ఆకర్షితులవుతున్న వాళ్ళని, ఆకర్షితులు కాకుండా ఎలా చెయ్యాలి అనే ఒక ప్రణాళికలేసుకోవాల్సిందే తప్పితే, కానీ ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నయి మట్టుకు వాడికెక్కడో ఏదో ఒక బీజం ఉంటే గనక అది మొక్కయ్యి పెద్ద పెద్ద మానయ్యేదాకా గూడా కొంతమంది చేస్తున్నారు. ఎక్కడో దాకా ఎందుకండి? మొన్న కోవా బన్ విషయం చూసాం గదా! ఎంత రచ్చ జేశారు? ఎంత రచ్చ జేశారు? దానికి ఎంతోమంది అసలు ఈ ఈ ఈ మతమౌఢ్యం లేని వాళ్ళు కూడా హ్మ్. అరె! మన వాడిని అంటారా? అక్కడి దాకా వెళ్ళిందది. అక్కడి దాకెళ్ళింది. ఎ చిన్న విషయం. రూ. 10 రూ. బన్ను. 10 కోబన్ విషయము కొంతమంది వాళ్ళ టీఆర్‌పీ రేటింగ్స్ కోసము వాళ్ళు ఎవరి దృష్టిలోనో పడాలి అని స్వార్థంగా చేసిన దానికి ఎక్కడి దాకా ఎళ్ళింది చూడండి. హ్మ్. అందుకని మనము కొన్ని సున్నితమైన అంశాల జోలికి ఎళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రాష్ట్రాలు కూడా ఒక నిఘా వేసుకొని ఒక డేగ కన్ను వేసుకోవాల్సిన పరిస్థితికొచ్చింది. పరిస్థితి వచ్చింది. థాంక్ యూ అండి.